18 నెలలుగా చూసుకుంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవేవి బాగా ముందుకెళ్తున్నాయి? అందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా? చాలా బాగుందండి. అనుకున్న దానికన్నా ఇంకా బాగుంది. హ్మ్. పవన్ కళ్యాణ్ గారి పని గాని ఏదైనా సరే హ్మ్. రాష్ట్రంలో ప్రతి దాని గురించి పట్టించుకుని తిరుగుతున్నారు, హ్మ్. చేస్తున్నారు కూడా. హ్మ్. అలా చూస్తే గతంలో కొన్ని అభివృద్ధి అంశాలు వెనకబడినప్పటికీ ఈ ప్రభుత్వాలు వచ్చాక ప్రతిదీ కూడా పాయింట్ అవుట్ చేసినప్పటికల్లా కూడా తెరపైకి వచ్చినగానే వచ్చేస్తున్నారు. నాయకులు గాని, ఇవి గాని దానికి పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి కూడా జనాలకి విపులంగా చెప్తున్నారు. ఎలా ఉంది ఈ విధానం ఎలా? ఏ గవర్నమెంట్ అయినా వ్యతిరేకత లేకుండా ఉండదండి. హ్మ్. కానీ ఆ వ్యతిరేకతను కూడా వాళ్ళకు అనుకూలంగా తీసుకుని డబుల్ ఇంజిన్ అంటున్నారు కదా. హ్మ్. హ్మ్. డబుల్ ఇంజిన్ సర్కారుగా వెళ్తుంది. అలా చూసుకున్నట్లయితే త్వరలో పురపాలక నగరపాలక ఎలక్షన్స్ ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు అంటూ ఉంటారు కదా. ఈ పల్లెటూరులో కూడా ఉన్నాయి కాబట్టి ఎలా ఉండబోతుంది? 18 నెలల పాలనలో ఎంత బడ్డెన్ అయినా కానీ సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయి. అందులో పవన్ కళ్యాణ్ గారు ఏ అంశం వచ్చినా కానీ ముందుంటున్నారు కదా. ఎలా ఉంది అసలు ఈ విధానం? మనం జనాలకి డబ్బులు పనిచేస్తే ఆ లోట్లు వేసేస్తారనుకుంటే పోయినసారే జగన్ గారు గెలిచేవారు. హ్మ్. జనాలకి తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి, ఎవరికి గెలిపించుకోవాలో వాళ్ళకి తెలుసు కాబట్టే కదా హ్మ్. మొన్న అంత తేడాతో రావడం. హ్మ్. ఈసారి మళ్ళీ అదే చూస్తాం. ఖచ్చితంగా రాజకీయ వేడి ఉంటుందంటారు ఈ ఎలక్షన్స్ నిమిత్తం. అంతగా ఉండకపోవచ్చు. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి మొనోపోలీ ఉండొచ్చు అంటారు. అంతగా ఉండకపోవచ్చు. అధికారంలో ఉన్న పార్టీకి అవకాశం ఎక్కువగా ఉండిద్ది. పనితీరు బాగుంది కాబట్టి ఇంకా అవకాశం ఎక్కువగా ఉండిద్ది. మాజీ సీఎంలు ఇద్దరు అటు తెలంగాణ ఇటు ఏపీ కానివ్వండి మొన్న బెంగళూరులో కలిశారు. ఏంటి సార్ ఏం జరుగుతుంది జనరల్గా? అది వాళ్ళు ఏదో ఫంక్షన్ పరంగా కలిశారు. మరి ఇప్పుడు ప్రజెంట్ సీఎంలు కూడా కలిశారుగా. అవునవును. పుట్టపర్తిలో. సత్యసాయి జిల్లా పుట్టపర్తికి బాగుంది. ఏదైనా హెల్ప్ కావాలని చేస్తారా? ఎందుకంటే ఆయన గురువు గారే కదా ఈయన. గురువు శిష్యులు అనేది అక్కడ వరకే. ఓకే. ఇప్పుడు శిష్యుడు అని చెప్పి మాకు వేరే రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే బాగోదు కదా. ఎవరి పని వాళ్ళదే, ఎవరి రాష్ట్రం వాళ్ళదే. అన్న ప్రప్రథమంగా అమరావతి డెవలప్మెంట్ ఎలా ఉంది? రేపు ఏప్రిల్ 1 నుంచి కూడా ఆరోగ్య బీమా 25 లక్షలు ఇవ్వబోతుంది ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది? ఇప్పటి వరకు దేశంలో ఏ గవర్నమెంట్ చేయని పనులన్నీ చేస్తుంది మన గవర్నమెంట్. అమరావతి అంటే మనం గత 5 సంవత్సరాల్లో చూసాం అమరావతి ఎలా ఉంది, ఈ 18 నెలల్లో ఎలా ఉంది అనేది అమరావతిని చూస్తున్నాం. ఈ 4 సంవత్సరాల్లో చూస్తాం కూడా. పదవి లేకపోయినా మా నాయకుడు ఎక్కడికి వెళ్ళినా జనసందోహం ఆగట్లేదని మాజీ ప్రభుత్వాలు అంటున్నాయి. రాప్తాడులో పెళ్లికి వెళ్ళినా కానీ హడావుడి మాది అని అంటున్నారు. ఏంటి సార్ ఏం జరుగుతుంది? మరి ఆ జనాలు ఓట్లు వేస్తుంటే బాగుండేది. 11 కన్నా ఎక్కువ వచ్చేవేమో. మరి తెలంగాణలో కూడా మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు వచ్చారు కాబట్టి ఈసారి హైదరాబాద్ వెళ్ళిపోతే బాగుండిద్ది. అక్కడ జనాలు ఎక్కువగా ఉన్నారు, అక్కడ సీఎం అయ్యే అవకాశం ఉండిద్ది వెళ్ళిపోతే. ఎలా ఉందన్న విశాఖలో పెట్టుబడి సదస్సు బాగా హైలైట్ అయింది. సో ఆ కంపెనీ సీఈఓలో వచ్చి మాకు ఇంత పారదర్శకంగా గతంలో జరగలేదు, ఒప్పందాలు ఇప్పుడు బాగా జరిగినాయి అంటున్నారు. డైరెక్ట్గా కంపెనీ సీఈఓలు 40 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారంటే మామూలు విషయం కాదంటున్నారు. ఎలా ఉంది? కంపెనీలు రావడం గురించి అనేది ఆ క్రెడిట్ అంతా లోకేష్ గారికి ఇవ్వాలి. ఎందుకంటే గూగుల్ గురించి ఎన్ని రాష్ట్రాలు పోటీ పడినాయో, మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడే కానీ ఎన్ని రాష్ట్రాలు పోటీ పడినాయో, కానీ అవి వేరే రాష్ట్రాలకు వెళ్ళకుండా మనది ఇంకా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగానే ఉన్నాము. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలోకి రావడానికి గల కారణం లోకేష్ గారు. త్వరలో మహిళలకు 1500 పథకం కూడా రాబోతుందన్న. దీంతో పాటు చూసుకుంటే ఒకేసారి ఈ లెక్కను చూసుకుంటే ఉగాది కల్లా 5 లక్షల గృహప్రవేశాలు, టిట్కో ఇల్లు కూడా ఇవ్వబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? పేదవాడికి కొంచెం దగ్గరగానే ఉన్నట్టుగా ఉంది ప్రభుత్వం కూడా అంటున్నారు. దగ్గరగానే ఉన్నట్టు ఉంది. చెప్పినట్టుగా వాళ్ళు మాట నిలబెట్టుకుని ఇల్లుని ఇస్తే ఇంకా అందరికీ సంతోషంగా ఉంటుంది. ప్రజెంట్ డెవలప్మెంట్ వైపుగా వెళ్తుంది. త్వరలో కంపెనీలు కూడా ఏదైతే మొన్న పెట్టుబడి సదస్సు సిఐఐ సదస్సు జరిగింది విశాఖపట్నం, ఎలా అనిపిస్తుంది? మీ అభిప్రాయం ప్రకారం పర్లేదా? సరే, అంతా బాగానే ఉంది. ఓకే సార్. సుమారు చూస్తే గతం కంటే ఇప్పుడు ఏమన్నా ముందడుగు పడింది అమరావతి మీద? అప్పటికి ఇప్పుడు చాలా తేడా వస్తుంది. 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం కదా, ముందుకు వెళ్ళాలంటే 10 ఏళ్ళు పడుతుంది. త్వరలో పురపాలక నగరపాలక ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలా ఉండబోతుంది సార్? బాగానే ఉంటుంది, బాగుంటుంది. ఏప్రిల్ 1 కల్లా కూడా ఆరోగ్య బీమా పథకం, గతంలో ఆరోగ్యశ్రీ బదులు అంటున్నారు, ఇది వస్తే ఈసారి తారతమ్యాలు లేవంటున్నారు. ఎవరికైనా పేదవాడి నుంచి ఒక కుటుంబానికి 25 లక్షలు అంటున్నారు. ఆరోగ్య బీమా అంటే సెంట్రల్ గవర్నమెంట్ కదా, మనం ఇచ్చేదేం కాదు కదా, అంతా బాగానే ఉంటుంది. అంటే ఆయుష్మాన్ భారత్ కూడా వాళ్ళదే కాబట్టి ఇది అనుసంధానం ఉందంటున్నారు కదా. బాగానే ఉంటుంది. పర్లేదు సార్. ఏదైనా ఈసీఐ ఎంప్లాయీస్కి ఏదైనా ఇబ్బంది ఉందా అటు వెళ్ళినప్పుడు చేయించుకోవడానికి? ఏదైనా హాస్పిటల్ ఇప్పటివరకు పర్వాలేదండి, బాగా. ఎలా ఉంది సార్ స్టేట్లో రోడ్లు కానివ్వండి, నిత్యావసర సరుకులు ధరలు అంటే కామన్ గా చెప్పాల్సిన మళ్ళీ తెలుగుదేశం వచ్చిందంటే రోడ్లు ముందు కలకలాడతాయి, దాంట్లో ఇంకా డౌట్ లేదు. మన పక్క రాష్ట్ర సీఎం మన సీఎం గారు పుట్టపర్తిలో కలిశారు సార్. ఎలా అనిపించింది? సత్యసాయి అది వేరు ఇది వేరు. అంటే ఏదన్నా సహాయం కోరితే గురు శిష్యులు కాబట్టి సమన్వయం శిష్యులైనా సరే ఆయన మెంటాలిటీ వేరు. రేవంత్ రెడ్డి అది వేస్ట్. మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా నాదే హవా అంటున్నారు, జనం వస్తున్నారు అంటున్నారు. పెళ్లికి వెళ్ళారు కదా మొన్న రాప్తాడు, ఏంటి హడావుడి ఏంటి సార్? వెళ్ళి ఏం చేస్తాడు? ఓదార్పు యాత్రలో ఎంత అంతే, ఇంకేం లేదు. ఎవడన్నా చస్తే అక్కడికి వెళ్ళడమే కానీ ఇంక దేని పనికి రాదు. ఎక్కువ ఇల్లు కూడా రేపు ఈ ఒక 5 లక్షలు ఉగాది గృహప్రవేశాలు అంటున్నారు. బాగుంటుంది, చాలా వారాల నుంచి వెయిట్ చేస్తున్నారు. అది బాగానే ఉంటుంది. అది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు.
ఇది వచ్చిందే ముందు చాలా మందికి ఆశలు వచ్చినాయి. అది ఖచ్చితంగా ఈ స్థానిక ఇళ్ళు చాలా ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు ఇస్తారు. 5 ఏళ్ళ నుంచి కట్టినాయి, ఈ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కట్టినాయి అక్కడ ఆగిపోయినాయి. అవి ఇప్పుడు కంప్లీట్ అవుతాయంటే సంతోషమే. ఇదే విధానంలో మాజీ సీఎంలు ఇద్దరు కూడా బెంగళూరులో కలిశారు సార్ మొన్న చూస్తే ఈవెంట్లో. ఏ మాజీ సీఎం అదే సార్, మన తెలంగాణ మాజీ సీఎం, మన స్టేట్ మాజీ వాళ్ళు ఎంత కలిసినా వేస్ట్. ఈవెంట్లో కలిశారు. వాళ్ళు ఎంత కలిసినా ఫైనల్ గా ఒక క్వశ్చన్ సార్, ఎలా ఉంది అంటే తెలుగుదేశం, దాంట్లో డౌట్ లేదు. ఇంకా హీట్ ఏమైనా ఉందంటారు ఎలక్షన్స్ నిమిత్తం రేపు రాబోయే జనవరిలో అంటున్నారు కదా? 90% తెలుగుదేశం, 10% ఏదో పనికిరాని వాళ్ళు ఉంటారుగా, అన్న అని తిరిగే వాళ్ళు ఉంటారు కదా. సంవత్సరం మీద 8 నెలలు 18 నెలలు అవుతుంది కొత్త ప్రభుత్వాలు వచ్చి. పర్లేదా? రేషన్ కార్డు కాడి నుంచి అన్ని అమల్లో ఉన్నాయి? బాగానే ఉన్నాయండి, అమల్లోనే ఉన్నాయండి. అయితే ఈ ఉచిత బస్సు దగ్గర కొంచెం తొక్కిసలాట ఎక్కువ జరుగుతుంది, ఇబ్బందిగా. రేషన్ ఇప్పుడు డిపోల్లోకి వెళ్ళి తెచ్చుకోవాలంటే మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? గతంలో డోర్ డెలివరీలు అనేవాళ్ళు, అంటే ఇప్పుడు ఏంటంటే పనులకి వెళ్తే ఏ సమయం అయినా టైం ఉంటుంది కాబట్టి అక్కడ తెచ్చుకోవచ్చు అని చాలా మంది అంటారు. అవును, వాళ్ళకి ఇబ్బంది. పనులకి వెళ్ళే వాళ్ళకి, ఇంటికాడ ఉండే వాళ్ళకి అయితే రీజనబుల్ గానే ఉంటుంది. అది పనులకి వెళ్ళే వాళ్ళకి ఎప్పుడు పెడితే అప్పుడు మరి. కాకపోతే వీళ్ళు రేషన్ షాప్ కూడా సండేలు అలా తీసే ఉంచుతున్నారు, సో ఇబ్బంది లేదు, సెలవు దినంలో తెచ్చుకుంటున్నారు. ఎలా ఉంది రాష్ట్రంలో? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడేమో చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి అప్పుడు 9 పథకాలు, ఇప్పుడు 6 పథకాలు కాబట్టి పర్లేదు. ఇప్పుడు కూడా అన్ని సమయానికి వస్తున్నాయండి, అన్ని బాగానే అందుబాటులోనే ఉంటుంది. మరొకసారి జగన్ గారు మళ్ళీ బయటకు వస్తానంటున్నారు, ఈసారి అంత అవకాశం ఉంటుందంటారా? అంటే జనరల్గా మామూలు చూస్తూ ఉంటారు కదా, ఆయన చేసున్నాడు కాబట్టి. చేసే ఉన్నారు, వస్తే మంచిదే. ఆయన కాలం కూడా మనకు నచ్చింది కదా. మన రాష్ట్రంలో త్వరలో కూడా పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి మేడం, నగరపాలక ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఎలా ఉంటుందో? ఆల్రెడీ టీడీపీ ఫామ్లో ఉంది కాబట్టి ఎలా ఉండబోతుంది? ఈసారి మరి టీడీపీ వస్తుంది అనుకుంటున్నారు. ఎలా ఉంది మేడం? మరి పక్క రాష్ట్ర సీఎం, మన సీఎం గారు కలిశారు మొన్న ఒక వేదికలో, సత్యసాయి జిల్లాలో. ఈ హడావుడి ఎలా ఉంది? ఎవరన్నా సాయంగా అయితే చేస్తారా ఆయన కూడా? ఆయన చేస్తారు. ఓకే, గురు శిష్యులే కాబట్టి ఇద్దరు ఒకప్పుడు. అవును మేడం, టోటల్ గా చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? జనాదరణ ఉందా ఇంకా జగన్ గారికి? అంటే గతంలో చేస్తున్నారు కాబట్టి పాపం ఆయన కూడా మళ్ళీ ఒకసారి జనాల్లోకి వస్తారంటారు జనవరిలో. వచ్చిన ఆయన పాలన కూడా బాగానే ఉందండి, ఏం తీసేలా లేదు. పాలన ఆయన బాగానే చేశారు. మొన్న ఈ పుట్టపర్తి జిల్లా ఏదైతే రాప్తాడు వెళ్ళారో అక్కడ కూడా ఈయనకి జనాదరణ ఎక్కువ ఉంది. పెళ్లికి వెళ్ళినా కానీ జనం ఓకే జగన్ జగన్ అంటున్నారు. సో ఒక పక్క చూసుకుంటే పర్లేదు, ఆయన చేస్తున్నాడు. అంతకుముందు అందుకున్నారా? ఆయన పథకాలు పిల్లలకి, చదువులకి, మా వారు ఆరోగ్యశ్రీ హెల్త్ బాగోకపోతే బాగానే వర్తిచ్చినాయి మాకు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం వల్ల నిజంగా రోజు పనులకు వెళ్ళే వాళ్ళకి బాగుందా? కొంచెం ఇబ్బంది పడుతున్నారండి, అంటే టైం టు టైం బస్సులు దొరకవు కదండి. కొత్తగా ఇల్లు ఇస్తామంటున్నారు, ఉగాది కల్లా 5 లక్షలు ఏదో ఏపీ టిడ్కో ఇల్లు. గతంలో చాలా 7 ఏళ్ళ నుంచి ఆపారు. మరి ఎలా ఉండబోతుంది? మీకు కూడా ఏమన్నా అర్హత ఉందంటారా? మా అమ్మగారికి అయితే వచ్చిందండి, చనిపోయారు. 35,000 కట్టారు. మరి ఆ ఇల్లులు అలాగే ఆపేశారు, ఏమీ ఇంకా పనులు జరగట్లేదు ప్రస్తుతం. 1వ తారీఖు టెన్షన్ ఇస్తున్నారు. అప్పుడు చనిపోయారు, ఉన్నప్పుడు బాగానే పెన్షన్ అది వచ్చేది. 18 నెలలు కొత్త ప్రభుత్వం వచ్చింది. మరి రేషను లేకపోతే ఈ కార్డులు ఇవన్నీ సమయానికి వస్తున్నాయా? అన్ని అందరితోనే. గతంలో ఏంటంటే డోర్ డెలివరీ ఉంది, మాకు బాగుందని చాలా మంది అన్నారు. కానీ పనులకు వెళ్ళే వాళ్ళకేమో మాకు ఆదివారాలు కూడా తెలిసి ఉంటున్నాయి, మేము తెచ్చుకోవడానికి ఇబ్బంది లేదంటున్నారు. ఇస్తున్నారు, ఆదివారం కూడా ఇస్తున్నారు, రోజు ఇస్తున్నారు. నెలకే ఇది లేకుండా ఇస్తున్నారు, ఇబ్బంది లేకుండా. పెన్షన్ ఇంటికే తీసుకొచ్చేస్తున్నారు. ఎవరు ఈ సచివాలయం స్టాఫ్ వస్తున్నారా? వస్తున్నారు. పొద్దున్న కల్లా 1వ తారీఖు పొద్దున్న 7ంటికి వచ్చేస్తున్నారు. మరి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా చేస్తున్నారు కొంత, మరి అప్పట్లో కూడా పర్లేదా? అప్పుడు వారవేళ, అప్పుడు ఇంటికి బియ్యం వచ్చాయి, ఇప్పుడు స్టోర్లు పెట్టారు. జగన్ గారు కూడా జనవరి తర్వాత జనాల్లోకి వస్తానంటున్నారు, పోయిన చోట నేను వెతుక్కోవాలంటున్నారు. మరి ఆయన కూడా కొద్దిగా మరి జనం సపోర్ట్ ఇస్తారు ఈసారి? ఇచ్చాం కదా, ఏమైందో మరి. మరి ఎలా ఉంది? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కలిసి అందరూ ఒక సభలో పాల్గొన్నారు మొన్న. మంచిదేనా? వాళ్ళకి సమన్వయం ఉందా? పర్వాలేదు. గతంలో టీడీపీ నుంచే పక్కకి వెళ్ళిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ సీఎం, వీళ్ళిద్దరూ ఒక సదస్సు మీద ఉంటున్నారు. ఎలా అనిపించింది? ఇద్దరు బాగానే ఉన్నారు. చూసుకుంటే రోడ్లు ఎలా ఉన్నాయి మీకు? రోడ్లు బాగానే ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థలు అన్ని బాగానే చేస్తున్నారు. గతం కంటే ఇప్పుడు పెరిగినాయా? పెరిగినాయి. అప్పట్లో ఇసుక లేక ఈ టాపీ వాళ్ళందరూ ఖాళీగా ఉండేవాళ్ళు కదా. పెరిగినాయి, కరెంట్ బిల్లు పెరిగినాయి. కరెంట్ బిల్లు తగ్గిస్తామన్నారు, తగ్గిలా. అంతా బాగానే ఉంది. మరి ఏమంటారు? రేపు నగరపాలక పంచాయతీ ఎన్నికలు కూడా త్వరలో ఉండబోతున్నాయి. మరి ఏంటి, మరి టీడీపీ అంటారా మళ్ళీ వైసీపీ అంటారు? ఏమో ఎవరికి అదృష్టం ఉందో వాళ్ళకి. టోటల్గా అంతా బాగానే ఉంది. అంతా బాగానే ఉంది.